నమస్కారం టీవీ 36 న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల వివరాల్లోకి గుంటూరు రూరల్ లిమిట్స్ నందు సత్తెనపల్లి రూరల్ సర్కిల్, అచ్చంపేట రెడ్ జోన్ ఏరియాలలో గుంటూరు రూరల్ ఎస్పీ శ్రీ హెచ్ విజయరావు ఐపీఎస్ గారి పర్యటన. వార్త గుంటూరు జిల్లా నుండి. అలకలూరులోని జన్మభూమి కాలనీలో గుంటూరు టీడీపీ వెస్ట్ ఇన్ఛార్జి శ్రీ కోవెలముడి నాని గారు కూరగాయలు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గడికోట గ్రామంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎంపీటీసీగా ఎన్నికైన పిడుగు శ్రీనివాసరెడ్డి తన కారులో మద్యం కేసులున్నాయని అందిన సమాచారం మేరకు ఒంగోలు ఎక్సైజ్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ సిఐ తిరుపతయ్య తమ సిబ్బందితో కలిసి దాడులు జరిపి అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 24 కేసుల మద్యం స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గిద్దలూరు మండలంలో ఒక వ్యక్తి నాన్ డ్యూటీఫైడ్ లిక్కర్ కర్ణాటక నుంచి తీసుకొచ్చి ఇక్కడ అక్రమంగా అమ్ముతున్నాడని తెలిసిన సమాచారం మేరకు అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి నేను మరియు మా సిఐ గారు తిరుపతి గారు, ఎస్ఐలు సత్యనారాయణ, రమేష్, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు సిబ్బంది మేమందరం కలిసి ఈ గిద్దలూరు మండలం గడికోట గ్రామంలో ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్స్లో ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పిడుగు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఈ వార్త ప్రకాశం జిల్లా చీరాల నుండి. అంబేద్కర్ పెయింట్ వర్కర్స్ యూనియన్ చేతి వృత్తుల సంఘం ఆధ్వర్యంలో చీరాల పట్టణంలోని పేదలకు కూరగాయలు, బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ వంశీకృష్ణ మాట్లాడుతూ లాక్డౌన్ సందర్భంగా పేద ప్రజలు, చేతి వృత్తుల వారు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు అనే ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు తమ యూనియన్ తరపున రాష్ట్రంలో కానీ చీరాల పట్టణంలో కానీ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. తరపు నుంచి మేము ఒక చిన్న కార్యక్రమం మా ఊరికి మేము చేస్తాము. దీనికి గాను రైస్, కూరగాయలు కొన్ని కుటుంబాలకు మేము ఏర్పాటు చేసి చేయగలుగుతాం. ఇట్లానే స్టేట్లో ఉన్న ప్రతి ఏరియాలో మాకు సంబంధించిన యూనియన్లు ఎక్కడైతే మా స్టేట్లో బాగా బలపడిందో ఆ ఏరియాలో మొత్తం మేము ఒక మెసేజ్ అనేది అందరికీ పాస్ చేసాము. ఆ మెసేజ్ అందరికీ అన్ని ఏరియాల్లో మేము కార్యక్రమాలు చేయాలని చెప్పి ఉద్దేశంతో ఫస్ట్ ఒక చీరాలో ఒక ఏరియాలో ఒక ఐటీసీ దగ్గర స్టార్ట్ చేసాము. ఇది రాను ముందున్న రోజుల్లో అన్ని ఏరియాలకి ఒక్కొక్క పేటగా కొన్ని కుటుంబాలని ఎంచుకొని ఒక్కొక్క పేటగా మొత్తం మన చీరాల టౌన్ నియోజకవర్గం మొత్తం చేయాలనేది మా మెయిన్గా మేము ఒక కార్యక్రమం స్టార్ట్ చేసాము. అట్టనే స్టేట్లో ప్రతి ఏరియాలో మా వంతు మేము కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మా స్టేట్లో ఉన్న ప్రతి స్టేట్ కమిటీ నాయకులకి, జిల్లా నాయకులకి, నియోజకవర్గ కమిటీ నాయకులకి మొత్తానికి అందరికీ ఇది మెసేజ్ పాస్ చేసాము. అట్టనే అన్ని ఏరియాల్లో మా యూనియన్ తరఫు నుంచి ప్రతి సామాజిక కార్యక్రమాలన్నీ పాటిస్తున్నాము. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏ అయితే మనకి కర్ఫ్యూ కానీ లేకపోతే నిన్న వార్త తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం నుండి. ఆలమూరు గ్రామంలో స్థానిక యానాదులు ఎరుకలు కాలనీలో సుమారు 150 మందికి కడలి బ్రదర్స్ సేవా సమితి ఆధ్వర్యంలో భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా మండపేట రూరల్ సిఐ మంగాదేవి, ఆలమూరు ఎస్ఐ శుభకర్ పాల్గొని కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలు తమ సంతోషం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిఐ మంగాదేవి ప్రజలకి వివరించారు.
International Music Studio. ఈ వార్త కృష్ణా జిల్లా విజయవాడ నుండి. విజయవాడలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తున్న తరుణంలో లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీనికి సంబంధించి విజయవాడ ఎంఐఎం పార్టీ తరపు వారు బీద ప్రజలకు పండ్లు, కూరగాయలు మరియు నిత్యావసరాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్లో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంఐఎం నాయకులు పాల్గొన్నారు. ఎంఐఎం పార్టీ తరపు నుంచి నేను కూడా పోటీ చేసినాను లాస్ట్ టైం. ఇప్పుడు ప్రజెంట్ మా తమ్ముడు సమీర్ని నుంచోబెట్టాం 54వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా. మంజలిస్ తరపు నుంచి మనం మంజలిస్ పార్టీ తరపు నుంచి మన కార్యకర్తలందరూ కలిసి మన కార్పొరేటర్గా నుంచి ఆయన కూడా నుంచి ఆయన తరపు నుంచి మనం రేషన్స్ పంపిణీ చేయిస్తున్నాం. బస్సులో హడావుడి. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే వారితో మనం మాట్లాడి తెలుసుకున్నాం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏంటనేది. నమస్కారం అండి, నా పేరు సమీర్ అండి. నేను 54వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా మజ్లిస్ పార్టీ నుంచి ఈసారి ఏవైతే ఎలక్షన్స్ జరగబోతున్నాయో లోకల్ బాడీ ఎలక్షన్స్ వాటిలో పోటీ చేస్తున్నాను. మేము మా తరపు నుంచి మా డివిజన్లో ఎవరైతే ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిని రోజు కూలీ చేస్తే కానీ గడవలేని వారి ఇళ్లకి మేము ఇవాళ వాళ్ళ ఇళ్లకి రేషన్ పంపిణీ చేయడం జరిగిందండి. మరియు మేము ఒకటే చెప్పేది ఏంటంటే బాధితులు ఎవరైతే కరోనాతో బాగా బాధపడుతున్నారో వాళ్ళకి ట్రీట్ చేస్తున్న డాక్టర్స్కి మేము హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకున్నాము. మరియు పోలీస్ సిబ్బంది ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఇళ్లను వదులుకొని మా కోసం సర్వీస్ చేయడానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మేము చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరియు కార్పొరేషన్ సిబ్బంది ఎవరైతే మన బ్లీచింగ్ వాటర్ కానీ శానిటైజర్ వాటర్ కానీ జల్లుతున్నారో వాళ్ళకు కూడా చాలా వరకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేము. ఈ వార్త కృష్ణా జిల్లా విజయవాడ నుండి. జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో జిల్లా యంత్రాంగం వైద్య సహాయం కొరకు 1077 నెంబర్ను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్ మొహమ్మద్ ఇమ్తియాజ్ ఒక ప్రకటన విడుదల చేసి వైద్య సలహాల కోసం జిల్లాలో కరోనా హెల్ప్ లైన్ నంబర్ 1077 పెట్టడం జరిగింది. ఈ హెల్ప్ లైన్ అందరికీ ఉపయోగకరంగా ఉండాలని 1077 అనే హెల్ప్ లైన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఎవరికైనా దగ్గు, గొంతు నొప్పి, తీవ్ర జ్వరం తదితర కరోనాకు సంబంధించిన లక్షణాలు కనబడిన వెంటనే కరోనా హెల్ప్ లైన్ నంబర్ 1077కు వెంటనే కాల్ చేసి వైద్య సలహాలు తీసుకోవచ్చు. ఈ కాల్ సెంటర్ నిరంతరం 24/7 పనిచేస్తుంది. ఈ కేంద్రంలో జనరల్ మెడిసిన్, పల్మనాలజిస్ట్, సైక్రియాట్రీ నిపుణులు ఈ కేంద్రానికి అందుబాటులో ఉంటారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి కాల్ని ఆపరేటర్ రిసీవ్ చేసుకొని రోగి లక్షణాలను తెలుసుకొని సంబంధిత డాక్టర్కు ఈ రోగి లక్షణాలను ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ తర్వాత మనకు ఆ రోగికి మరి ప్రజలకు మరి దానికి ఏ విధంగా దాన్ని ట్రీట్ చేయాలనేది కూడా మనకు తెలుపబడుతుంది. సో రోగితో మాట్లాడిన తర్వాత సంబంధిత డాక్టర్ అతనికి సరైన సలహా ఇవ్వడం అనేది జరుగుతుంది. సామాజిక స్పృహ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా హెల్ప్ లైన్ సెంటర్ని 1077 నోట్ చేసుకొని దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అవసరమైతే అందరినీ కోరుతున్నాను. 1077 హెల్ప్ లైన్ నంబర్. థ్యాంక్ యూ. రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో లాక్డౌన్ కారణంగా ఇండ్లకే పరిమితమైన ప్రజలు, ముఖ్యంగా బడుగు, బీద, బలహీన వర్గాల ప్రజలు తినడానికి ఆహారం లేకుండా ఇబ్బందులు పడుతున్న తరుణంలో గుంటూరు ఈస్ట్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీ పోలీస్ సిబ్బందికి, పేదలకు పళ్ళు, ఆహార పదార్థములు పంపిణీ చేశారు.
ఇవి ఈనాటి వార్తల్లోని విశేషాలు. తిరిగి మళ్ళీ వార్తల్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 36.